జిరోదా ఫౌండర్ నితిన్ కామత్ యొక్క విజయ సూత్రం మరి ఏంటి మనం మీరు చూద్దాం ఈ వీడియోలో. నితిన్ కామత్ ఎవరైతే ఉన్నారో 17 ఇయర్స్లోనే కొంత ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువగా పెన్నీ స్టాక్స్లో పెట్టుబడి పెట్టేసి దగ్గర 5 lakhs వరకు అత్యాశతో పోగొట్టుకున్నాడు అనమాట. ఎందుకు చాలా తొందరగా డబ్బు సంపాదించాలి అనేటటువంటిది. కానీ కొన్ని రోజులకే తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం ఉత్తమం అని చెప్పేసి అనుకున్నాడు. అండ్ దాని తర్వాత 2001లో అతను ఒక కాల్ సెంటర్లో పనిచేయడం అనేది స్టార్ట్ చేశాడు. యుఎస్ ఆధారితమైనటువంటిది అనమాట. హెచ్ఎన్ఐ తన స్టాక్ పోర్ట్ఫోలియోను నిర్వహించమని చెప్పేసి కామత్ను కోరడంతో దాని తర్వాత నెమ్మదిగా కామత్ ఏం చేశాడంటే 2005 వరకు తన ఉద్యోగాన్ని వదిలేసేసి దాని తర్వాత కామత్ అండ్ అసోసియేషన్ అనేటువంటి ఒక బ్రోకరేజ్ సంస్థను మళ్ళీ స్థాపించడం జరిగిందనమాట. దాని తర్వాత కామత్ ఎవరైతే ఉన్నారో తను లో బ్రోకింగ్ ఛార్జెస్ స్ట్రాంగ్ అండ్ ట్రాన్స్పరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ను బిల్డ్ చేయాలనుకున్నటువంటి సమయంలో లక్కీగా ఎన్ఎస్సి ఫ్రీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ను స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుందనమాట. మొదట్లో 5 ఏళ్ల వరకు ట్రస్ట్ను ఇవ్వగలగడం చాలా కష్టమైపోయింది. అలా 2010లో 5గురుగా స్టార్ట్ అయినటువంటి తన టీం మెల్లమెల్లగా 1100 మెంబర్స్కి చేరుకోవడానికి చాలా కూడా కష్టపడింది. జిరోదా ప్రస్తుతానికి 1 కోటి మంది కస్టమర్లతోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లలో ఒకటిగా నిలిచిందనమాట. ఇందులో ఉన్నటువంటి కొన్ని స్ట్రాటజీస్ మీ బిజినెస్కి కూడా ఏ రకంగా మనం ముందుకెళ్ళాలనే దాంట్లో డెఫినెట్గా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ బిజినెస్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. నేను మీ బోయిన విఠల్ సైనింగ్ ఆఫ్.